రాజమండ్రిలో బెంగాలీ దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. బంగారు షాప్ లో స్వర్ణ కార్డులను బంధించి దోపిడీకి పాల్పడ్డారు. అయితే చోరీ చేసిన సొత్తుతో పారిపోతున్న వారిని ప్రాణాలకు తెగించి వెంటాడి ఇద్దరిని పట్టుకున్నారు స్థానిక యువకులు. కానీ ముఠాలో మరో ముగ్గురు పరారయ్యారు. బెంగాల్ దొంగల ముఠ రాజమండ్రిలో బేభత్సం సృష్టించింది. గంటాలమ్మ గుడి వీధిలోని బంగారం, వెండి వస్తువులు తయారు చేసే షాపుపై దాడికి తెగబడ్డారు దొంగలు. షాపులోని స్వర్ణకారులపై కత్తులు, రివాల్వర్తో దాడికి తెగబడ్డారు 5 దొంగలు. 3 స్వర్ణకారులను నిర్బంధించి అక్కడున్న ఆభరణాలను దోచుకున్నారు. ఆ సొత్తుతో పారిపోతుండగా స్థానికులు వెంటపడ్డారు. ఈ క్రమంలో అడ్డుకున్న వారిపై కూడా దాడికి దిగారు దొంగలు. కత్తి, తుపాకీతో దాడి చేయగా ఆ ముఠాలోని సభ్యుడికి గాయాలయ్యాయి. మారోడిసి ఎవరు పగుడా అంటున్నారు. అంటే ఏంటో దొంగతనం ఏదో జరిగిందనేసి 4 కుర్రోళ్ళు పరిగెట్టడం చూసాము. అంతలో ఇంకా ఇతను పట్టుకున్నాను భయ్య. ఒకడు పట్టుకొని నా మీద అటాక్ ఇవ్వబోయాడు. అటాక్ ఇవ్వబోతుంటే ఆలోనే నేను అడ్డం వేసాను. ఆయన పట్టుకుంటే ఆడికి బ్యాక్ సైడ్ ఒకడికి చీరిపోయింది భయ్య. బ్యాక్ సైడ్ అది నాకు పడాల్సింది, ఆడి పడిపోయింది. మొత్తం 5 దోపిడీకి పాల్పడగా అందులో 2ని పట్టుకున్నారు స్థానికులు. మరో 3 పరారయ్యారు. దొరికిన 2ని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ చోరీకి పాల్పడిన ముఠాలో ఓ సభ్యుడు గతంలో రాజమండ్రిలోని ఓ బంగారం షాపులో పనిచేసినట్టు చెప్తున్నారు స్థానికులు. కలకట్ట నుంచి వచ్చారంట వాళ్ళు. మేము 3 ఇటు వెళ్ళారు, 3 అటు వెళ్ళారు. ఒకటి పట్టుకున్నాం. వీళ్ళ మీద, మా వాళ్ళ మీద అటాక్ కూడా ఇచ్చారు వాళ్ళు. వాళ్ళంతా స్వేచ్ఛ చెప్పిస్తున్నామంటే ఉన్న పోలీసులు, వీళ్ళకున్న సంఘం వీళ్ళు చేసింది ఇదంతా. లేకపోతే ఎంతవరకు చాలా మంది మన ఏరియాకి చాలా వాళ్ళే అటాక్ ఇచ్చి దానివల్ల మన మీద ఇప్పుడు ఆడి దెబ్బ ఆడితే అది మనం మా ఒడికి తెలుతాబయ్యా. నిత్యం కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే ప్రాంతంలో దోపిడీ జరగటం కలకలం సృష్టించింది. బంగారం వర్తకులు, స్వర్ణకారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.